హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి దసరా అయితే వస్తుంది కదా. నేనైతే దసరా ముందే అయితే చేసేసుకుంటున్నానండి మురుకులు 4-5 రోజుల ముందే. ఎందుకంటే రేపు ఊరికి పోయేది ఉంది నాకు. చెన్నై అయితే వెళ్తున్నామండి మేము. జర పని మీద అయితే బయటికి చెన్నై అయితే వెళ్తున్నాము. అందుకే మురుకులు అయితే ఇప్పుడు చేసి పెట్టుకుంటే కొంచెం పిల్లలకైనా ఇవ్వచ్చు ఇంట్లో. కొద్దిగా ఏమో మా అక్కలకి గిట్లా కూడా ఇవ్వచ్చు అని ఇక్కడైతే మురుకులు అయితే చేసుకుందామని నూనె అయితే పోసుకుంటున్నానండి కడాయిలో. కడాయిలో నూనె అంటే నేను పెద్ద పొయ్యి తీసుకున్నానండి. ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టుకుంటానికి ఏం లేదు. నేను ఎప్పుడు చేసినా ఈ పొయ్యి మీదనే చేసుకుంటాను. ఈ పొయ్యి మీద చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. చిన్న పొయ్యి మీద అయితే కాదు కదా, అందుకే పెద్ద పొయ్యి తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి అయితే దీనికి బాగా మనం మంచిగా నీట్గా కడుక్కొని దానికి నూనె రుద్దుకోవాలండి. ఆ మురుకుల పీటకి నూనె రుద్దుకుంటే మంచిగా విజిగా వస్తుంది. పక్కకైతే నీళ్ళు పెట్టుకోవాలా. ఇదైతే అందరికి తెలిసిందే, కానీ నేను ఎట్లా చేస్తానో చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు చేసుకుంటే రేపు సాయంత్రమే బయలుదేరాలండి మేము. అందుకే ఇప్పుడైతే చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇది మెత్తగా పిసుక్కోవాలా. పిండిలా శనగపప్పు వేసానండి. మినప్పప్పు, శనగపప్పు, బియ్యము పట్టించుకున్నాను. తర్వాత దాంట్లో ఉప్పు, కారము, పసుపు, నువ్వులు ఇవన్నీ వేసుకున్నానండి. ఓమా గిట్లా బాగా టేస్టీగా అవుతుందండి. పిసికేటప్పుడు కొద్దిగా నూనె పోసుకొని పిసుక్కోవాలా. చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇక్కడైతే వేసుకుంటున్నానండి. ఇట్లా చిన్న చిన్నగా గుండ్రగా 4 వేసుకోవాలండి. మాదైతే చిన్న కడాయి అని 4 వేసుకుంటున్నాను. పెద్దగా కడాయి ఉన్న వాళ్ళు ఒక 5-6 అయినా ఇట్లా బిళ్ళల్లాగా వేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది ఇట్లా పెద్ద పొయ్యి పెట్టుకుంటే. లేకపోతే కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నా తొందరగా అవుతుందండి. ఇంకైతే అప్పాలు గిట్లా అన్నీ చేద్దాం అనుకున్నాము, గర్జలు గిట్లా అన్నీ, కానీ టైం లేదు. ఈరోజైతే మురుకులు అయితే చేసుకొని పెట్టుకొని పోదామని చేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసేమో ఇక్కడ ఇవన్నీ చేసేస్తున్నానండి. ఇది పొయ్యి కాడ జాగ్రత్తగా చేసుకోవాలా. ఎందుకంటే పైన నూనె పడితే కాలిపోతుంది చెయ్యి. నూనె గిట్లా చినుకులు పడితే ఒకసారి అయితే నాకు పడ్డదండి, మొత్తం చెయ్యి కాలిపోయింది. అప్పటి నుంచి నాకైతే భయం అవుతుంది. అందుకే దూరం కూర్చొని అయితే నేను చేసుకుంటాను. ఇక్కడ వచ్చి మురుకులు అన్నీ చేసుకొని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలండి. నేనైతే బకెట్ తీసుకున్నానండి, ప్లాస్టిక్ బకెట్. ఎప్పుడు నేను దాంట్లోనూ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇట్లా ఎర్రగా అయిపోయాక అన్నీ తీసి ఒక బేసన్ గిన్నెలో పెడితే చల్లగా అయిపోయాక స్టోర్ చేసుకోవాలా. ఉడుకుడుకున్నప్పుడు చేసుకోవద్దండి. చూడండి, ఇక్కడైతే స్టోర్ చేసుకున్నాను బకెట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి.